ప్రభు నామానికి మహిమ కలుగునుగా. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. బాగున్నారు కదా మీ అందరూ? చూడండి, దేవుని నువ్వు ఆరాధించే వ్యక్తిగా ఉన్నప్పుడు ఎవరితో పోటీ పెట్టుకోవద్దు, ఎవరిని పోల్చుకోకూడదు. నీ మటుకు ప్రార్థనలో, నీ మటుకు వాక్యంతో, నీ మటుకు నీ ఆరాధనతో ప్రభువును సంతృప్తి పరుస్తూ సంతోషపరుస్తూ ముందుకెళ్ళి నీకు ఇవ్వవలసింది తప్పకుండా నీకే ఇస్తారు. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనం, నీ మటుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ మటుకు నీవంతే. నీ భయభక్తుల్లో, నీ ప్రార్థనలు ఎవరితో పోటీ పెట్టుకోవద్దు. నేను 2 గంటలకు చేస్తానండి, నేను 4 గంటలకు చేస్తానండి, ఆ అమ్మాయి పడుకునిందండి, అతడేమో ప్రార్థనే చేయడండి అని ఎవ్వరి గురించి నువ్వు వేలెత్తి చూపించాల్సిన అవసరం లేదు. నీ యందు నీవు భక్తి మార్గంలో నడుస్తూ ఉన్నప్పుడు ప్రభువు నీకు ఇచ్చేది నీకు తప్పకుండా ఇస్తాడు. ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. ఒక కాకెట పావురాలు చూసి చాలా సంతోషించేదట. ఆ పావురాలు చూడు ఎంత తెల్లగా ఉన్నాయో, నేనే ఇంత నల్లంగా ఉన్నాను, నా ముక్కు అసహ్యంగా ఉంటుంది, వాటి ముక్కు చాలా చిన్నగా ముద్దుగా ఉంటాయి అనుకొని నేను కూడా అలా తెల్లగా తయారైతే బాగుంటుంది కదా, వాటితో పాటు ఎగరొచ్చు, వాటితో పాటు వెళ్ళొచ్చు, అదిగాక పావురానికంటే ప్రత్యేకమైన విలువ, ఆ విలువకు నేను కూడా అనుభవించవచ్చు కదా అనుకునిందంట. అది అటు ఇటు చూస్తే ఆ ఎదురుగా ఒక ఇంటికి సున్నం వేస్తా ఉన్నా. ఈ సున్నం బకెట్ దగ్గరికి వెళ్ళి అటు ఇటు చూసి అందులో మునిగిందంట. ఇప్పుడు ఏమైపోయింది? కాకి తెల్లగా అయిపోయింది. కానీ తెల్లగా అయిపోయి వీటి మధ్యకు వచ్చి వాలిందంట. వాళ్తే ఇవి అనుకున్నాయంట, ఇది చూడ్డానికి మనలాగే తెల్లగా ఉంది కానీ ఒక విధంగా ఏంటో వికారంగా ఉంది, దాని ముక్కు మన ముక్కు పోలిస్తే చాలా పొడవుగా ఉంది కదా అని పావురాలన్నీ దానికి వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాయి. ఏంటి ఇవి నన్ను కనుక్కునేలా ఉన్నాయి, ఇప్పుడు నేను ఏం చేయాలి అనుకొని అటు ఇటు తిరగడం ప్రారంభించిందంట. అయినా వాటితో మనకేం పని అని ఎగిరిపోతున్నాయి. ఇది కూడా అది ఎగిరే స్వభావం పావురం చాలా బాగుంటుంది. కానీ కాకి స్వభావం ఏంటంటే ఎగరలేదు కదా, దీని నడక వేరు, ఎగరడం వేరు, దాన్ని గుర్తుపట్టాయేమని భయపడతా ఉందంట. అన్నీ మంచి మంచి ఫుడ్ తింటా ఉన్నాయి ఈ పావురాలు. కానీ దీని స్వభావం ఏంటి? ఎక్కడ ఏదైనా చచ్చిపోతుందా, అక్కడికి వెళ్ళి ఆ పేగులు బీకుదామని దీని ఆలోచన. వాటి ఆలోచన వాటిది, దీని ఆలోచన దీన్ని. ఎవ్వరూ చూడకుండా ఒక కుక్క చచ్చిపోయింటే అక్కడ వెళ్ళి పీకుతా ఉందంట. ఒక పావురం చూస్తుందంట, ఇదేంటిది, పావురం ఏది చచ్చిపోయిందని తినదు కదా, తింటా ఉందన్నప్పుడు పక్క పావురం, దాంతో నీకేం పని, ఆ పావురంతో నీకేంటి పని, నీ పని నువ్వు చూసుకొని అరిస్తే వెళ్ళిపోయిందంట. కానీ ఎక్కడ తన స్వభావం కనబడుకోకుండా వీటికి తెలియకుండా చాలా జాగ్రత్త పడతా ఉంది కాకి. మన ఆకాశంలో ఎగురుతా ఉన్నట్టుండి వర్షం పడి, ఆ వర్షం కాకి మీద పడేసరికి కాకి మీద ఉన్న సున్నం అంతా కొట్టుకుపోయింది. కాకి అసలు రంగు బయటపడి చూసిన పావురాలని షాక్ అయిపోయి, ఏంటి నువ్వు కాకివా, ఏంటి ఈ వేషం ఏంటి అంటే మాలాగా ఉండాలని ఆశించావా? దేవుడు ఎవరికి ఇచ్చింది వాటితో బతకాలంతే. నువ్వు నాలాగా నేనుండలేను, నీలాగా నేనుండలేనని పావురం కాకికి బాగా బుద్ధి చెప్తే అది చూసి, అవును కదా, నా స్థితి నాది, వాటి స్థితి వాళ్ళది, ఎవ్వరికి మనం పోటీ పెట్టుకోవద్దు కదని అక్కడ సిగ్గుతో తలదించుకొని వెళ్ళిపోయిందంట. ఈరోజు నువ్వు కూడా పోటీ పెట్టుకుంటున్నావా? నేను గొప్ప, నేను గొప్ప, నేను గొప్ప అని అందరికీ చెప్పుకుంటున్నావా? నేను ప్రార్థన అలాగే చేస్తానండి, పాట ఇలాగ పాడతానండి, వాక్యం చాలా చక్కగా చదువుతానండి, ఒక గర్వం లాంటి స్వభావం నీలో తలెత్తా ఉందా? అయితే నీకు నీవే పతనాన్ని తెచ్చుకుంటున్నావు. అందరి ఎదుట అలా నువ్వు ఉన్నప్పుడు సిగ్గుపరుస్తాడు ప్రభు. చాలా జాగ్రత్తగా నీ యందు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు. కాకిలాగా వేషాలు వేయవాకు. ఏదో ఒక రోజు కాకి రంగు బయటపడ్డట్టుగా నీ రంగు కూడా బయటపడుతుంది. భక్తిలో వేషధారణ ప్రభుకు నచ్చదు. ఆదివారం తెల్లవారుజాముని ఉదయాన్నే దేవుని సంధి కుటుంబం సమేతంగా వెళ్ళండి. ఎవరిని పోల్చుకోకండి, ఎవరిని చూడబాకండి. నీ మటుకు నీవు భయభక్తులు కలిగి ప్రార్థనతో, ఆరాధనతో, వాక్యంతో ప్రభువును గణపరచు. తప్పకుండా అన్ని విషయాల్లో పావురం వల్లే నిన్ను కూడా గణపరుస్తాడు. ఒక మంచి విలువైన స్థానంలో నిన్ను కూర్చోబెడతాడు. అన్ని విషయాల్లో నిన్ను వర్ధిల్ల చేస్తాడు. పోల్చుకోక ఎవరిని, ప్రభువును మాత్రమే పోల్చుకో. నేను ప్రభువులాగా ఉండాలి, ప్రభువులాగా ప్రేమించాలి, ప్రభు అడుగుచాడలు నేను కూడా నడవాలని ఇష్టపడి వాక్యానుసారంగా నడువు. తప్పకుండా నీకు ఇవ్వవలసిన విలువ నీకు ఇస్తాడు. అట్టి కృప ప్రభు మీ అందరికి అనుగ్రహించి వాక్య ప్రకారం నడిపించును గాక. ఆమేన్. మీ అందరి కోసం ఒక చిన్న ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా నీకు స్తోత్రములు. ఈ మాటలు ఉంటున్న ప్రతి బిడ్డలు ఎవరి మీద పోటీ పెట్టుకోవద్దున్నాయి, ఎవరిని పోల్చుకోవద్దు ప్రభు. ఎవరి యందు వారు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు
తప్పకుండా నువ్వు దీవించే దేవుడు, హెచ్చించే దేవుడు, కనపరిచే దేవుడు. అలాంటి కృప ప్రతి వారికి దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. వీడియో చూసిన ప్రతి ఒక్కరిని ప్రభు దీవించి ఆశీర్వదించి అన్ని విషయాల్లో బలపరిచి స్థిరపరచును గాక. ఆమేన్.